నామములో మీ అందరికీ వందనాలు. మనం 4వ అంశంలో నిరాడంబరత అన్న భాగాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అందులో మనం 6 పాయింట్స్ మనం చూసాం. 7వది మనం ఈ పూట నేర్చుకుందాం. 7వది ఏంటంటే, స్వేయమునకు చనిపోయి నిస్వార్థమైన క్రైస్తవ జీవితం జీవించుట అంటే ఏమిటి? స్వేయమునకు చనిపోయి నిస్వార్థమైన క్రైస్తవ జీవితం జీవించటం అంటే ఏమిటి? దీన్ని షార్ట్కట్లో చెప్పాలంటే, స్వేయమునకు చనిపోవుట అంటే ఏమిటో మనం కొన్ని ప్రాక్టికల్ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ అర్థం చేసుకుందాం. మొదటిగా, జనులు మీ మంచితనాన్ని మర్చిపోయినప్పుడు, లేదా మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు, లేదా మిమ్మల్ని సూటిపోటి మాటలతో అవమానించినప్పుడు, మీ హృదయమందు ఆనందిస్తూ వీటిని ఆస్వాదించడమే స్వయమునకు చనిపోవుట అంటారు. మరో మాటలో చెప్పాలంటే, క్రీస్తు కొరకు శ్రమపడుటకు అర్హులమని ఎంచుకొనుటే స్వయమునకు చనిపోవుట అని అంటారు. రెండవదిగా మనం చూస్తే, దీంట్లో వ్యక్తిగతంగా ఆలోచిస్తే, మీ కోరికలు నెరవేరినప్పుడు, మంచికి పోతే చెడుదరైనప్పుడు, ఎవరైనా మీ సలహాలను తృణీకరించినప్పుడు, మీ అభిప్రాయాలను వెటకారం చేసినప్పుడు, మీ హృదయంలో కోపాన్ని ఆపుకుంటూ నిశ్శబ్దంగా ఉండడమే స్వీయమునకు చనిపోవుట అంటారు. మూడవదిగా, మీరు ప్రేమగా ప్రశాంతంగా ఉండాలనుకునేటప్పుడు ఏదైనా అవకతవకలు, చిరాకు, నష్టాలు, కష్టాలు, అనవసరమైన విషయాలు మీ జోలికి వచ్చినప్పుడు మీరు సున్నితంగా వ్యవహరిస్తూ యేసు ప్రభు భరించినట్లుగా భరించటమే స్వీయమునకు చనిపోవుట అంటారు. నాలుగవదిగా చూస్తే, నాలుగవది, మాటలతో మిమ్మల్ని ఎవరైనా బాగా పొగిడినప్పుడు, లేక మీ మంచి పనులను గుర్తించి మిమ్మల్ని ప్రశంసిస్తున్నప్పుడు, సన్మానిస్తున్నప్పుడు, గౌరవిస్తున్నప్పుడు మీరు వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఏమీ తెలియని వారిలాగా అమాయకంగా ఉండడమే స్వీయమునకు చనిపోవుట అంటారు. ఉదాహరణకి, లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ప్రభు శిష్యులతో సలహాలు ఇస్తూ కొన్ని సూచనలు ఇస్తూ మాట్లాడతారు. అన్నీ మీరు చేసిన తర్వాత, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయదగినవే చేసి ఉన్నామని చెప్పుకోండి. మేము చేయదగినయే చేసి ఉన్నామని చెప్పుకోండి, గొప్పగా ఏమి చెప్పుకునే ప్రయత్నాలు చేయకండి అని చెప్తున్నాడు అది ప్రభువారు. ఇంకా 5వ విషయానికి మనం చూస్తే, మీరు ఏ ఆహారమైనా, ఏ దుస్తులైనా, ఏ వాతావరణంలోనైనా, ఏ జనుల మధ్యనైనా, ఏ అంతరాయం కలిగినా సర్దుకొని బ్రతకటమే స్వీయమునకు చనిపోవుట అంటారు. ఇక 6వది కూడా మనం చూడగలిగితే, చివరిది, మీ సహోదరుడు లేకపోతే మీ సహోదరి మీరు చూస్తుండగానే మీ కళ్ళ ముందు మీరు కష్టాల్లో ఉండగా, మీరు ఇబ్బందుల్లో ఉండగా, మీరు అభివృద్ధికి నోచుకోని పరిస్థితుల్లో మీరుంటూ ఉంటే, మీ సహోదరుడు కానీ మీ సహోదరి కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ, అభివృద్ధి చెందుతూ, అన్ని విషయాల్లో ఎదుగుతూ, అన్ని సదుపాయాలు కలిగి ఉంటున్నప్పుడు మీరు అసూయ పడకుండా, దేవుణ్ణి ప్రశ్నించకుండా సంతోషించడమే, మంచి మనసు కలిగి ఉండడమే స్వేయమునకు చనిపోవుట అంటారు. సో స్వేయమునకు చనిపోవుట అంటే ఇంతగా తగ్గించుకొని, తట్టుకొని, సర్దుకొని, సమర్థించుకొని, మనల్ని మనం
తమాయించుకొని బ్రతకడం. యేసుప్రభు వారు కూడా తనను తాను రిక్తునిగా చేసుకొని ఆయన భూమి మీద జీవించడం మనం చూస్తూ ఉన్నాం. తనను తాను తగ్గించుకొని జీవించడం మనం చూస్తూ ఉన్నాం. సో స్వీయమునకు చనిపోవుట అంటే ఏమిటో మీకు అర్థమై ఉంటుంది. చనిపోవుట అన్న మాట చూసి మనం భయపడతాం. చనిపోవుట అంటే తగ్గించుకోవడం. సో అందుకే ఇంత ప్రాక్టికల్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మీ అందరికీ వందనాలు.